నంద్యాల బైపోల్ వార్ హీటెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార పర్వం తారాస్థాయికి చేరింది. బైపోల్ వార్లో నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఉప ఎన్నికలో గెలిచి తమ సత్తా ఏంటో చూపించాలని అధికార ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇటు భూమా కుటుంబం, అటు శిల్పా కుటుంబం. ఈ ఎన్నికలో గెలవటం ఈ రెండు కుటుంబాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో భూమా, శిల్పా కుటుంబాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. రెండు కుటుంబాలకు చెందిన పలువురు సభ్యులు గల్లీ గల్లీ ప్రచారం చేస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల వారుగా ఈ నంద్యాల యుద్ధం తయారైంది. భూమా కుటుంబం నుండి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో భూమా ఫ్యామిలీ మొత్తం నంద్యాలలో మకాం వేశారు. పట్టణం మొత్తం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి అఖిలప్రియ నెల రోజులుగా నంద్యాలలోనే ప్రచారానికి పరిమితమయ్యారు. ఇటు సోదరి నాగమౌనిక కూడా విస్తృతంగా ఇంటింటికి తిరుగుతున్నారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డి భార్య ప్రతిభ, భూమా నాగిరెడ్డి కొడుకు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తున్న నాగమౌనికతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. నంద్యాలలో అటు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా ప్రచారం చాలా హోరాహోరీగా చేస్తున్నారు. ప్రస్తుతం మనం మౌనిక రెడ్డితో ఉన్నాం. ఏ అంశాలు ప్రధానంగా మీరు ఈ ప్రచారంలో చెప్పబోతున్నారు? ప్రధానంగా మేము ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాము. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే మినిమం 90% డిసేబిలిటీ ఉన్న సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పెన్షన్ రాలేని పరిస్థితిలో ఉన్నారు. మేము ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తాం. ఎందుకంటే 9 సంవత్సరాలు మరి చీకటి రాజ్యం పాలన చేసినారు శిల్పామోహన్ రెడ్డి గారు. ఏవైతే వెనకబడి పెన్షన్లు కానీ, రేషన్లు కార్డ్ కానీ, ఇండ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, మినిమం శానిటైజేషన్ కానీ ఇవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము. ఇంత ఎన్నికల కోడ్ అవ్వగానే మేము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంచి జరిగేలాగా ప్రజలకి చూసుకుంటాము. 3 సంవత్సరాలు వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఫండ్స్ రిలీజ్ చేశారు అని అంటున్నారు. అది మరి శిల్పామోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్న నమ్మకం అయి ఉండొచ్చు వారి లీడర్ దగ్గర. గతంలో కూడా వారు హౌసింగ్ మినిస్టర్గా ఉండి మరి వారి మీద చాలా విమర్శలు వచ్చాయి కూడా. ఇళ్ల పట్టాలు అయితే ఏమి, గ్యాస్ సంబంధించిన పట్టాలు అయితే ఏమి, 2 లక్షల పైన ఇండ్ల స్థలాలు వాళ్ళకి రాపించుకున్న కాంట్రవర్సీ అయితే ఏమి, మరి విజయవాడలో, వైజాగ్లో వారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి వారు పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్నారండి. అట్లు ప్రజల్లో, అటు నాయకుల దగ్గర కూడా. మరి సీఎం గారు ఇవ్వలేదు, ఈరోజు భూమా నాగిరెడ్డి గారు అడగంగానే ఇంత పెద్ద స్థాయిలో చేస్తున్నారంటే మరి భూమా నాగిరెడ్డి గారు సంపాదించుకున్న నమ్మకం అని నేను గట్టిగా చెప్పుకోగలుగుతాను. ఎక్కడ నాన్న ఉన్న పాలనలో ఎప్పుడు కూడా కరప్షన్ లాంటివి కానీ, ఇంత పెద్ద స్థాయిలో మరి ఇండ్ల స్థలాలు వాళ్ళకి రాపించుకోవడం కానీ ఇవన్నీ కూడా మరి ప్రజలకి తెలుసు. అందుకే మరి సీఎం గారు కూడా వారికి నిధులు మంజూరు చేయలేదేమో అని నేను అనుకుంటున్నానండి. మరో అంశం అంటే ఇక్కడ ముస్లిం మైనార్టీ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని ఏ విధంగా ఆకర్షించుకోవాలి? తప్పకుండా అండి. భూమా నాగిరెడ్డి గారు మరి ముస్లిమ్స్కి ఎంతో దగ్గరగా ఉన్న నాయకుడు. ఈరోజు వారందరూ తరలి వస్తున్నారంటే మా నాన్నగారి మీద, మా కుటుంబం మీద ఉన్న ప్రేమ, అభిమానాలే అండి. ఈరోజు వాళ్ళందరూ మా కుటుంబ పెద్దలుగా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. నౌమాన్ సార్ అయితే ఏమి, ఫరూక్ గారు అయితే ఏమి, వాళ్ళందరూ మా తాత మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము. సో వాళ్ళు మమ్మల్ని అందరినీ ముందుంచి నడిపిస్తారండి. డ్రెస్సింగ్ గురించి నిన్న కూడా మళ్ళీ కాంట్రవర్సీ అయింది, ఏమంటారు? అది గతంలో కూడా మా అమ్మ నాన్న ఏ రోజు మహిళల మీద అలాంటి కమెంట్స్ చేసింది లేదు. మరి రోజా గారిని కూడా మేము కమెంట్ చేయదలుచుకోలేదు, అది వారికే వదిలేస్తున్నాము. కల్చర్, సాంప్రదాయం ఇవన్నీ అన్నారు. మరి వారు కూడా ఒక మహిళ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి చాలా హర్డిల్స్ ఎదుర్కొన్నారు అక్క చెప్పినట్టుగా. మరి ఇంత పెద్ద స్థాయిలో మరి ఇంకొక మహిళ మీద చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళ మనోభావాలు ఎంత బాధపడతారు. చిన్నపిల్లలం ఈరోజు మేము అమ్మ నాన్న పోగొట్టుకొని ప్రజల్లోకి, ప్రజా సమస్యల కోసం పోరాడడానికి ముందుకెళ్తున్నాము, లేదా మా నాన్న పేరు నిలబెట్టడానికి ముందెళ్తున్నాము. ఆ తరుణంలో ఒక మహిళ ఉండి ఇంకో మహిళ మీద అలాంటి కమెంట్స్ చేయడం కూడా తప్పు. అది చిన్నపిల్లలమై వాళ్ళే అంటున్నారు. అంత పెద్ద స్థాయిలో చేయాల్సిన అవసరం కూడా లేదండి. మినిస్టర్ వచ్చాక కొమ్ములు వచ్చాయని కూడా అంటున్నారు. దాని మీద ఐ కాంట్ కమెంట్ అండి, వాళ్ళ డిక్షన్ అది.
అది వాళ్ళకే వదిలేస్తున్నాను, వాళ్ళ సాంప్రదాయంకి, వాళ్ళ వాళ్ళ వయసుకి. ఎందుకంటే వయసులో చిన్నపిల్లలు అంటున్నాము, మరి ఏ రోజు అక్క కానీ మేము కానీ మంత్రి పదవి ఆశించింది లేదు, నాన్న కానీ ఆశించిన, ఒకవేళ మా నాన్న ఆశించిన తప్పు లేదండి, ఆయన అంతే పబ్లిక్ సర్వీస్ చేసినారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అండ్ అక్క గురించి అనేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత అనుకోకుండా అక్క మీద వచ్చిన బాధ్యత అది ఎంతో చక్కగా నెరవేరుస్తున్నారు అక్క. దయచేసి ఇలాంటి కమెంట్లు చేయడం తప్పు అని నేను చెప్తున్నానండి. సో ప్రధానంగా ఈరోజు ప్లాన్ ఏంటి, ఇంకా ఈ రానున్న రోజుల్లో ఎలా చేయబోతున్నారు ప్రచారం? ఇప్పుడు యాలూరు మండలంకి వెళ్తున్నానండి మధ్యాహ్నము. మరి ఇంటింటి ప్రచారం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారికి కూడా మేము ధైర్యం చెప్పి, వారు కూడా మాకు ఎంతో ధైర్యం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి మా నాన్నతో పోకూడదని ఈ లెగసీ మేమందరం కష్టపడుతున్నామండి, ఎందుకంటే మా కుటుంబం మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయి. అటు పాత రాజకీయాల నుంచి చూసుకున్నా మరి పెద్దవాళ్ళందరూ మాతో తోడై నడుస్తున్నారండి. పొలిటికల్లో జూనియర్స్ మీరు అని అంటున్నారు. నాగిరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా పిల్ల నాగిరెడ్డి అన్నారు, మరి ఆయన ఈరోజు పిడుగా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో నాగిరెడ్డి అంటే ఒక మంచి పేరు, ఒక నమ్మకం ఏర్పరచుకున్నారు. సో మీరు పిల్లలు కాదు, పిడుగులు అనమాట. ఖచ్చితంగా పిడుగులమండి. ఈరోజు ఇంత భారాన్ని మోస్తూ మరి మా కుటుంబ సభ్యుల్ని, మా క్యాడర్ని మేము కాపాడుకుంటూ వస్తున్నామంటే మేము కూడా చాలా గట్టోళ్ళమండి, అంత ఈజీగా వదిలిపెట్టుకోము. సో మేము పిల్లలం కాదు, పిడుగులము. ఎలాగైనా కూడా నాగిరెడ్డి, ఇది నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ అనేది నాగిరెడ్డికి సంబంధించింది కాబట్టి ఎలాగైనా మేము గెలిచి తీరుతామని చెప్పి మౌనికా రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, TV9 నంద్యాల.